హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సికే నాయుడు వారి జీవిత విశేషాలని శివబాబు ఒగ్గి సేకర్తగా అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సికే నాయుడు జీవిత విశేషాలు, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన శివబాబు ఒగ్గి సేకర్తగా అందజేసిన దాన్ని ఇప్పుడు వినిపిస్తాను, ఇక వినండి. సికే నాయుడు కొట్టారి కనకయ్య నాయుడు విషయంలోకి వెళ్తే ఆయన జననం అక్టోబర్ 31, 1895 నాగపూర్లో జరిగింది. వారి మరణం 14 నవంబర్ 1967, ఆయన 72వ ఏట అన్నమాట. సికే నాయుడు 1895 అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజుల నుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశం 1916లో హిందూ జట్టులో యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగ్కు దిగాడు. మొదటి 3 బంతులు అడ్డుకొని 4వ బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడా జీవితపు చివరి నాళ్ల వరకు చెక్కు చెదరలేదు. 6 దశాబ్దాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారుల్లో సికే నాయుడు ఒకరు. 1956, 1957 సంవత్సరంలో రంజీ ట్రోఫీలో తన 62వ ఏట అతను చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో 52 పరుగులు చేశాడు. అప్పట్లోనే రిటైర్ అయ్యాక కొన్నాళ్ల పాటు సెలెక్టర్గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు. ఈయన 1967 నవంబర్ 14న ఇండోర్లో మరణించాడు. వీరి కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే సికే నాయుడు పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే ఆయన తాతగారైన కొట్టారి నారాయణస్వామి నాయుడు వారికి 2 తరాలకి ముందే వాళ్ల కుటుంబం హైదరాబాద్కు తరలిపోయింది. నారాయణస్వామి నాయుడు గారి తాతగారు నిజాం నవాబ్ వద్ద దుబాసీగా పనిచేశాడు. దుబాసీ అంటే ట్రాన్స్లేటర్. తరువాత వారి మకాం ఔరంగాబాదుకు మారింది. చివరికి సికే నాయుడి తండ్రి సూర్యప్రకాశ్రావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ నాగపూర్లో స్థిరపడ్డారు. సికే నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సికే నాయుడు ప్రతిభను గౌరవిస్తూ హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరి రోజుల వరకు సికే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్న సికే ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాల్లో రాశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడు గారి కుటుంబంలో కొనసాగాయి. సికే మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీధికి సికే పేరు పెట్టారు. సికే నాయుడు సోదరుడు సిఎస్ నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సికే కుమార్తె చంద్రనాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్ కూడా. క్రికెట్ కెరీరు, ఆయన రికార్డులు, ఘనతల్ని మనం పరిశీలిస్తే భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సికే
తన ఆఖరి మ్యాచ్ ఆడింది 1963లో. 68 ఏళ్ల వయసులో. అది క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్నవారు మరొకరు లేరు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 ఏళ్ళు వయసు దాటాక కూడా డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో సీకే ఒకరు. భారత జట్టుకి ఆడిన వారిలో విజ్డెన్ పత్రిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన మొదటి వ్యక్తి. 1933లో భారత్ టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. ఇదండి వారి జీవిత విశేషంగా మనకి ఈ అంశాన్ని సేకరించి అందజేసిన వారు శివబాబు ఉగ్గి కాగా, ఇరగవరం మండలం కత్తవుపాడులోని తొలి టెస్ట్ క్రికెటర్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు విగ్రహాన్ని ఆ రోజుల్లో అక్కడ నెలకొల్పటం గొప్ప విషయం. ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సీకే నాయుడు జీవిత విశేషాలని శివబాబు ఒగ్గి సేకరించి అందజేయగా, మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆనాటి ప్రముఖుల విశేషాలను, జీవిత విశేషాలను ఈనాడు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.